నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే మరి సువార్తక్క గారు మల్లెపల్లి ప్రాంతంలో పరిచయం చేస్తూ ఉన్న వారికి వందనాలు. అలాగే సహోదరులు ఆనూక్ గారు మాచర్ల ప్రాంతంలో సేవ చేసిన వారికి వందనాలు. తోటి దైవజనులు ప్రసాద్ గారికి కూడా వందనాలు. మీ అందరికి కూడా వందనాలు. మరి మా కళ్ళ వందనాలు చెప్తే నవ్వుకుంటూ చెప్తారు. మీరేం చెప్పాలా? వందనాలు చెప్పాలా? నీకు ఏందమ్మా వందనాలు చెప్పండి, పక్కువలకు వందనాలు చెప్పండి. మరియ శుభవచనం వినగానే ఎలిజబెత్ అమ్మకి ఏమైందండి? వందనాలు చెప్పుకుంటే సంతోషం వస్తుంది. మీరేం ఒకరికొకరికి వందనాలు లేవా, సుత్తులు లేవా, మతులు లేవా? సోదరం చెప్పి గెట్టుకోసారి చక్కటి ఆరాధన జరిగింది. మరి నేనంత పెద్ద గొప్పవాడిని ఏం కాదు. మరి అభిషక్తులు దైవజనులు మరి మైకులు తీసుకుంటే ధారాళంగా ప్రసంగించగలిగిన అభిషక్తులు కానీ దీనుడను అల్పుడును అయోగ్యుడనైనా నాకు ఈ సమయం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. సంతోషం ఏం కనపడతలేదు. ఇంట్లో బీరవాళ్ళ పెట్టి వచ్చారమ్మా. ఆనందం మంచిది. ఒక వచనం చదువుదాం. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 4, 5 వచనాన్ని చదువు సహకరించండి. నాకు ఇచ్చిన సమయంలోనే నేను ముగిస్తాను. అబ్బాయికి బైక్ దొరకదంట, పాస్టర్ గారికి మైకు దొరకదంట. నేను అట్లా అంటున్నాను కాదు. ఎవరికి స్తోత్రం. చదవండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 4, 5 వచనాన్ని చదువుదాం. ఆయన కీర్తిని క్రియలను ఆయన నామము ఘనమైనది గాను మహత్యమును వెల్లడిపరచను. భూమి అంతటను ఇది తెలియబడును. సియోను నివాసి ఉత్సాహదని బిగ్గరగా చేయము. మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. ఆయన నామం ఎంత గొప్పదంటే ఆకాశం మందు గాని, భూమి అందు గాని, భూమి కింద పాతాళ మందు గాని ఆయన నామమే ఘనమైన నామం. స్తోత్రం చెప్పండి. మరి ఈ మాటలు చెప్తాను నేను ఎవరు తెలుసా? అసలు యేసు ప్రభు అంటే మనకు అస్సలు నచ్చదు. ఈ పాస్టర్లు అంటే నాకు అస్సలు నచ్చదు. తిట్టుకుంటూ పోయేవాడిని కళ్ళబట్టుకొని వీళ్ళకేం పని పాట లేకుండా ఈ మీటింగ్లని ప్రార్థనలని తిరుగుతారు. వీళ్ళందరూ అమ్ముడు పోయినట్టుంది తెల్లోళ్ళకి నల్లోళ్ళకని పెద్ద తిట్లు తిట్టేటోనండి. ఎందుకు తిట్టేదో తెలిసిన? 70 మంది మా ఊళ్ళో భక్తులు నేను భజనలు చేసి పాటలు పాడితే మా ఊళ్ళో అందరూ వచ్చిన జీవితం. నా తల్లి ఏమో శివాలు నా పాస్టర్లు అన్నా అస్సలు పడేది కాదు. పచ్చిబూతులు తిట్టేవాడిని. మరి అందులోనే ఉంటూ అదే భక్తి అనుకుంటూ భయంకరమైన పాపంలో మరి పిల్లలా భయంకరంగా తాగుతూ వ్యసనాలకు బానిసానుసారమైన జీవితం జీవించిన ఒక మూర్ఖుని చెప్పవచ్చు. అలాంటి నా జీవితంలో యేసు ప్రభుని ఎలా తెలుసుకున్నా తెలిసినా మా తమ్మునికి భయంకరమైనటువంటి సమస్య వచ్చింది. శోధన ఎందుకు వచ్చిందో చెప్పనా? నేను క్రైస్తవులు బాగా హింస పెట్టేవాడిని. వాళ్ళకి వ్యతిరేకంగా మైకులు పెట్టేవాడిని, సౌండ్ పెట్టేవాడిని. వాళ్ళు ఎన్నడూ ప్రార్థన పెట్టినా సరే వాళ్ళకి కావాలని చెప్పేసి నేను మైకులు పెట్టి తిప్పలు పెట్టినటువంటి మూర్ఖుడని, నేను గర్విష్ఠుని. ఎందుకంటే అందరు నా సపోర్టులు. వాళ్ళ వల్ల ఏమైతుంది? పాస్టర్లు ఏం చేస్తారు? కొట్టినా కొట్టరు, తిట్టినా తిట్టరు అని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రవర్తించినటువంటి గర్విష్ఠుని. కానీ ప్రభు నా గర్వాన్ని అనిచాడు. మా తమ్మునికి శోధన వచ్చింది. వాడు కెమెరా తీస్తుంది చూడండి అబ్బాయి. అంత ఏజ్ లో నా తమ్మునికి శోధన వస్తే నేను తిరగని హాస్పిటల్ లేదు, నేను తిరగని భూత వైద్యులు లేరు. ఒక పుస్తకునే మా ఇంట్లో చివరి రోజున హాస్పిటల్ అన్ని తిరిగాను, ఎక్కడ రోగం లేదని చెప్పారు. తిరిగి లాస్ట్కి ఏమైంది తెలుసునండి? మా తమ్ముడు భయంకరమైన మరణానికి గురైంది. ఒక కోడిని కోసి ఎట్లా కొట్టుకొని చచ్చిపోద్దు అట్లా మా కళ్ళ ముందరనే మా కాళ్ళ మీద పడి కొట్టుకొని చనిపోయాడు అండి. మా తమ్ముడు చనిపోతూ అడిగాడు, అన్నా ఎన్నో పూజలు చేశావు, నాకు బతకాలని ఆశ ఉండి బ్రతికించని అడిగాడు. మా అమ్మని అడిగాడు, అట్లనే మా నాన్నని అడిగాడు. కానీ మా వలన కాలేదు. ఆ రోజు మా తమ్ముడు చనిపోతే శవాన్ని తీసుకుని వచ్చాం. ఏమైతుందో అర్థం కావట్లేదు. దాదాపు గంట ఉంటుంది కానీ షార్ట్ కట్లో చెప్తున్నాను. ఎందుకంటే పరిస్థితులు ఇంటికి వచ్చే నాదు లేదు, పలకరించేవాడు లేడు. ఏమంటే మా నాన్న ఎంత మంచోడు అంటే కడుపులో తీసి కూడా పెట్టేటువంటి గుణం, అది ఎవరు కూడా ఆదరించేవాళ్ళు లేరు. అలాంటి మరణ ఛాయలు ఉన్న మా కుటుంబంలో చివరికి నేను ఒక మంచం, మా అమ్మ ఒక మంచం పెట్టామండి. ఇక మరణానికి ఎవరు ముందు వెళ్తామో తెలియదు. కానీ
అన్వేషణ అనేది నా హృదయంలో తప్పుతా ఉంది. నేను ఇంత నిష్ఠ చేశాను, ఇన్ని పూజలు చేశాను, ఇంత భక్తి చేశాను, నేను చేసిన పాపం ఏందని చెప్పేసి నాలో నేను కుమిలిపోతున్నాం. నా తల్లి చావడానికి సిద్ధంగా ఉంది, నేను చావడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ నా బాధ మా అమ్మకు చెప్తలేను, మా అమ్మ బాధ నాకు చెప్తలేదు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఇంట్లోకి రాక, ధైర్యం లేక ఘనం ముందు ఉండి అన్నారు. ఏమన్నా తెలిసినా, మీ మూర్ఖత్వం వల్ల తమ్ముడు చంపుకున్నావు, ఇప్పుడు నువ్వు మీ అమ్మ చచ్చిపోద్ది, మీ ఇల్లు వల్లంకాడవుతుంది అని ఒక మాట అన్నారండి. ఆ రాత్రి నేను ఆలోచించాను, యేసుప్రభు అంటే ఎవరు? నాకు తెలిసిన వాళ్ళకి ఆకారం ఉంది, అలా చేసే పూజ విధానాలు, భక్తి విధానాలు నాకు తెలుసు, నిష్ఠలు తెలుసు, హోమాలు తెలుసు, ఇవన్నీ నాకు తెలుసు. కానీ యేసుప్రభు ఎట్లా పూజించాలి, ఎట్లా వేడుకోవాలి, ఎట్లా ప్రత్యక్షమవుతాడని అన్వేషణ మొదలైనప్పుడు అర్ధరాత్రి వేళ దర్శనం ద్వారా నా ప్రభు నాతో మాట్లాడుంటే చప్పుడు ప్రభుని గణపరచుగా. హల్లెలూయా. నేను తప్ప నిన్నెవరు బ్రతికించలేరు, ఇంకా నీ శాతనైనంత తిరగమని ప్రశ్నించినాడు. ప్రభా, తిరగడానికి శక్తి లేదు, పైసలు లేవు, నేను బతికించినా నువ్వు సస్తే నీ చిత్తమే ప్రభా అని దేవునికి అప్పు చెప్పుకున్నాను. బ్రతికి బట్ట కట్టించండు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా చేద్దాం. సరే, దేవుడు అనేక ప్రాంతాల్లో, భాషలోని ప్రాంతాలలో కూడా దేవుడు తీసుకుపోయి వాడుకుంటున్నాడు. ఇప్పటికి 100 పాటలు రాసి కృపనిచ్చినాడు. 60 పాటలు రికార్డింగ్ చేయగలిగారు. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట చదవండి దయచేసి. ప్రభు నాతో మాట్లాడిన మాట, నేను మినిస్ట్రీకి పెట్టిన పేరు కూడా అదే. 65వ అధ్యాయం 1వ వచనం. త్వరగా ప్రభుకు మహిమ కలుగుగా. నేను ఆయన వెతకలేదండి, నేను ఆయన ప్రార్థన చేయలేదు. విచారణ చేయని వారికి, ఆ దర్శనానికి రాని చితిని, నన్ను వెతకని వారికి దొరికి తిని, నేనున్నా, ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడని అన్నాడు. సార్, పెట్టబడని అంటే వాళ్ళంటే ఎవరండి? క్రైస్తవులా, అన్యులా? నా పేరు పెట్టబడని జనములతో చెప్పుచున్నాను. స్తోత్రం చెప్పుకోసారి. అసలు సువార్త మనకు కాదు, అన్యులకే సువార్త. స్తోత్రం చెప్పుకోసారి. అన్యులకు పోయి చెప్పాలి, ఇదిగో నా ప్రభు నిన్ను పిలుస్తుండు. ఆమేన్. నా ప్రభు నా కాదు, నీకు ప్రభు. అన్యులు చెప్పండి గట్టికోసారి. ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో, దేశానికో ఆయన దేవుడు కాదు, కానీ ఆయన అందరికీ ప్రభు. ముఖ్యంగా అన్ని జనులకు ప్రభు ఆయన. స్తోత్రం చెప్పుకోసారి. మన దేశం పొరపాటు ఏందో తెలిసిన, నువ్వు పాపి, నువ్వు అట్ట అంటున్నావు, నువ్వు ఇట్ట అంటున్నావు. అది కాదండి, మనం పాపులం. దేవునికి స్తోత్రం చెప్పండి. నరకంలో యేసుప్రభు ఎవరు లేడండి. మీకు తెలిసిన విషయం, అసలు నరకంలో చేసే పని ఆయనది కానీ నరకానికి ఎవరు పోతారంటే ఎవరు చేసిన పాపాలు వాళ్ళనే నరకానికి తీసుకుపోతాయి. హల్లెలూయా. ఆ మార్గంలో వెళ్ళొద్దని, పరలోక మార్గానికి వెళ్ళాలని పరమును విడిచి భూమి మీదకి వచ్చి మనందరికీ కలవరిశిలో పైన మరణించి రక్తాన్ని కాచి రక్షణ సిద్ధపరిచిండు. స్తోత్రం చెప్పు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉండి మనం చర్చికి సక్కంగా రాం. చర్చికి వస్తాం టయానికి పాస్ గారు చెప్పింది తింటావా? అస్సలు ఎప్పుడు వింటామో చెప్పనా? ఇదన్నా నవ్వాలి, చెప్పండి, ఇదన్నా నవ్వాలి. ఏదన్నా వస్తే పాస్ గారిని విడిచిపెట్టాం. ఇక స్తోత్రం. హల్లెలూయా. పాస్ గారి దేవుడు అవుతాడు అప్పుడు మనం. ఇక మంచిగా అయినాకనే, అయ్యా అంద్రయ్య గారు మిమ్మల్ని ఆయన చూసినట్టుంది, ఇక్కడేనా ఇది? అసలు మాకు ఎవరో తెలవదన్నట్టుగా పోతాం. స్తోత్రం చెప్పుకుంటూ సరే, నా దేవుడు నా పాపాలు గుర్తు చేసిండు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా 1వ అధ్యాయము 15వ వచనం చూడండి సార్. ఇక 3 నిమిషాల్లో నేను ముగిస్తాను. దేవుడు నేను దీవించును గాక. చదవండి. మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకుందును, నేను వినను. మీ చేతులు రక్తములతో నిండి ఉన్నాయి. చూశారండి, మన చేతులు ఎందుకు పైకైతే స్తోత్రాలు చెప్పాలో తెలిసిన? ఏమైనా దోషాలు నేను ప్రభు కనపడతాయి. స్తోత్రం. కనపడ్డ దోషాలు ఆయన కడగాలని చేతులు ఎత్తాలి, కానీ మనమేమో చేతులు ఎత్తాం. కొంతమంది జర్ర దీవించబడరు అనుకోండి, ఆ చేతులు గీడికెళ్ళి వస్తాయి. నువ్వు ఎంత ఎగురు, ఎన్ని బాక్సులు పెట్టు, ఆత్మతో అగ్గిలతో నింపినా సరే అసలు ఇంతకంటే పైకి లేవు. ఈ చేతులన్నీ హాస్పిటల్లో పోయి కట్లు వేసుకొని వచ్చిన చేతులు. స్తోత్రం. 3:30 గంటలు నా ప్రభు కలవలసిన పైన ఏం చేశాడు? చేతులు. నువ్వేమో చేతులు మాత్రం
ఎంత నోరు తీసి స్తోత్రాలు కూడా చెప్పు. స్తోత్రం. ఎందుకని లోపల ముత్యాలు ఉన్నాయి కదా, అవి ఊసి కింద పడతాయేమో, మరి జ్యోతకి ఎక్కకపోతుందేమో అని భయం. స్తోత్రం చెప్పండి గట్టికోసారి, గట్టిగా ఆర్భాటంతో హల్లెలూయా చెప్పండి, దగ్గరగా హల్లెలూయా. మీరు చేసే భక్తికి మీ అయ్యగారు ఎగిరి దూరకాల స్టాప్ పాడాలి. ఆమేన్. ఈ సంఘం ఇది అసలు మాదంటే తెలంగాణ ప్రాంతం, అన్ని ఏందనుకున్నాయి గట్టి భూములు, నీళ్ళుండవు ఏముండవు, దున్నుతూనే ఉండా. స్తోత్రం. మీ కాడ 100 మంది వచ్చింది ఒకటే, నా కాడ ఒక్కడు వచ్చింది ఒకటే. నా కాడ అన్ని మొనగానే వస్తాయి. స్తోత్రం చెప్పి పెట్టుకోసారి సావు కర్రలకు పోయినవి వస్తాయి. ఆమె ఫస్ట్ అట్లా గుంజుకొచ్చి నిలబెట్టి ప్రార్థన చేసి అటు బాగాయినాక మళ్ళీ దొరకడు. స్తోత్రం చెప్పు. ఎవరు వస్తున్నాడు, నా తమ్ముడు చర్చి కిందకి రావట్లేదు అంటాడు. నీకెందుకు పాస్టర్ గారు, నా కాలు చెయ్యో ఇరిగితో వస్తా అంటాడు. ఏం విరగాలంటానికి? కాలు చెయ్యో నా పాపాలు నాకు గుర్తు చేసిండు, నా దోషాలు నాకు గుర్తు చేసిండు. ప్రకటన గ్రంథం 1 మాటన 22వ అధ్యాయము 14 వచ్చిన ఒకటి చదవండి. నా ప్రభు మన పాపములు కడగడానికి, నాకు అప్పుడు బైబుల్ తెలవదండి, ప్రార్థన తెలవదండి. 14 వచ్చిన ప్రకటన గ్రంథం. అది జీవ వృక్షములకు హక్కు గలవారై అమ్మా ఓకే ఓకే. తమ వస్త్రములను అనండి, తమ వస్త్రములను ఉతుక్కున్న వారు ఎంతమంది ఉతుక్కుర్రా? అదేందయ్య గారు, రోజు లేవని అదే పని కదా. ఆ వస్త్రాలు కాదండి, రక్షణ ఎంతమంది పొందారు? రక్షణ పొందిన చేతులు పైకెత్తండి, ఎదించండి. రక్షణ పొందిన చేతులు పైకెత్తండి, ఎత్తాలి. రక్షణ అంటే బాప్తిసం. ఒక అమ్మాయి దగ్గరికి పోయి నేను బాప్తిసం తీసుకోవాలంటే అమ్మాయి ఏం చేసిన తెలిసిన, వాళ్ళ అమ్మ అప్పుడే షాంపూ వేసింది. షాంపూ ఇక్కడ కూడా వేస్తారు కదా, సీసీ రోడ్డు పడి వేస్తలేదేమో. షాంపూ అంటారు కదా గారు, ఏది బెర్రె పేడ చల్తారు కదా, ఆ వేసింది వాళ్ళమ్మ. అమ్మ నువ్వు బాప్తిసం తీసుకో, ఎవరి వయసులోకి వచ్చావు, ఎంత మంచి పాట పాడుతుంది తెలిసిన, ఎంత ఆరాధిస్తుంది తెలిసిన, అంత మంచిగా అమ్మాయి, బాప్తిసం తీసుకోమ్మ ప్రభు మాట్లాడుతుందంటే ఆ పెండల బొరలాడింది. ఆడికి పొరుతుంది. ఎందుకో తెలిసిన, నాకు బాప్తిసం వద్దు, నేను తీసుకుని నిలబడలేను అంటే, నువ్వు పాటలు పాడేదంతా, నువ్వు చేసే భక్తి అంతా సరే ఇట్లా ఉన్నావు అని చెప్పి నేను నిజం తీసుకుంది. స్తోత్రం చెప్పు. రక్షణ ఉచితంగా వచ్చింది కాదు, మనకు ఉచితమే కానీ ఆయన వెల చెల్లించాడు. ఏమంటే మనిషి కాదు కదా ఆయన, సృష్టికర్త అయిన దేవుడు. అవునా, రక్త మాంసములతో భూమి మీదకి వచ్చి ఆయన శిలవ మరణం పొందడం ఏంది, అవమానాలు పొందడం ఏంది, పిడుగుతులు తినడం ఏంది, ఆ యాత్ర నిర్మించడం కారణం ఏంటంటే నువ్వు రక్షించబడాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావో తెలిసిన రక్షణని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో. రక్షణ విలువైంది. నా వస్త్రాలు ఉతుక్కబడ్డాయి, నా కుటుంబం అంతా రక్షించబడ్డది, నా రక్త సంబంధాలు అందరూ మారిపోయారు, నా గ్రామం అంతా స్వార్థ అందించబడ్డది. దేవునికి స్తోత్రం. హలో చెప్తామా గట్టికోసారి. ఇప్పుడు ఇక్కడ స్వామి పురుషులు పైకెత్తి ఎన్నో దేవుడు కార్యాలు చేసిండు. ఆమేన్. మరి నాకంటే చాలా సీనియర్లు ఉంటారు ఇక్కడ. మీ పరిస్థితి ఏందో ఆలోచించుకోండి. సమయం ఇచ్చిన దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు, మరి అభిషేక్తులకి వందనాలు. థ్యాంక్ యూ.